హలో ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే మార్నింగ్ రాఖీ పౌర్ణమి కదా. సో నేనైతే అమ్మవారి పీఠను కదిలించేద్దామని చెప్పేసి అమ్మవారికి క్షీరం అంటే పాలు నైవేద్యంగా పెట్టేసి దీపంతో సమర్పించి హారతి ఇచ్చేసి అమ్మవారి పీఠాన్ని 3 సార్లు కదిలించాను. అమ్మవారి అనే కాదు, కలశాన్ని కానీ గణేషుని కానీ మన పీఠం మీద ఎప్పుడు పెట్టుకున్నా ఆ విగ్రహాన్ని తీసే ముందు పీఠాన్ని అయితే 3 సార్లు జరపాలి, ముందుకు వెనక్కి. సారీ ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి. ఇక నుంచి టైం టు టైం అన్నీ పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. రాఖీ పౌర్ణమి కదా, నేనైతే మా తమ్ముడికి వెండి రాఖీ కొనేసాను అనమాట. ఇంకా రాఖీ కట్టేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే, లేదు నేను పడకుండా అయితే పెట్టుకున్నా, ఫేస్ పడకూడదు అని చెప్పేసి వాడు గోల గోల చేసాడు. వాడు నాకన్నా హైట్ ఉంటాడు కాబట్టి నేను కూడా వీడియోలో అయితే పడలేదు. ముందుగా వాడు కుంకుమ బొట్టు పెట్టేసి దీపంతో హారతి ఇస్తుంటే వాడు వెనక్కి వెళ్ళిపోయి భయపడిపోతున్నాడు. ఏమైందిరా అంటే, ఇన్స్టాగ్రామ్లో ఎట్లాగే వీడియోస్ అవుతున్నాయి, దీపంతో హారతి ఇస్తే గడ్డం కాల్చేసి అగరొత్తులతో వాతలు పెట్టేస్తున్నారని భయపడిపోతున్నాను. నేను అలా ఏం చేయలేరని చెప్పాను. ఏ స్వీట్ కావాలో కూడా చెప్పి అది తినిపిస్తానని చెప్పేసి వాడిని అడిగి తినిపించేసాను. అక్షంతలు ఇస్తాను, ఆశీర్వదిస్తాను, కాలు పట్టుకోవాలంటే అదేంటి నువ్వు కదా నా కాలు పట్టుకోవాలంటున్నాడు. అరే నేను పెద్దన్నా నువ్వు పెద్దోడు వరా, నువ్వే నా కాలు పట్టుకోవాలంటే వాడు ఎంత ఇదైపోయాడు కాలు పట్టుకోవడానికి, సిగ్గుపడిపోయి మొహమాట పడిపోయి. ఇంకా నాకైతే వెండి పట్టీలను 200 చేతిలో పెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఆల్.